మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది. చాలా శుభ సంతోషము. అదేవిధంగా గత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీగా ఉన్న ప్రభుత్వము ప్రజలచే వారి యొక్క వైఫల్యాన్ని గుర్తించి వాళ్ళను ఓడగట్టడం జరిగింది. అయినప్పటికీ 11 మంది శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి 11వ తేదీ నుంచి అసెంబ్లీలో సమావేశాలు జరుగుతూ ఉంటే పోయిన సమావేశాలకు హాజరు కాకుండా ఈ సమావేశాలకు కూడా హాజరు కాకుండా మేము బహిష్కరిస్తున్నామంటే ఇంకా మిమ్మల్ని ప్రజలు ఓటు వేసి గెలిపించింది దేనికోసము? ఆయా నియోజకవర్గాల్లో ఉండే సమస్యల గురించి మనం వెళ్ళి అసెంబ్లీలో అయితే మాట్లాడలేము. ఇంకా మిమ్మల్ని గెలిపించినందుకు మీరు పోయి అసెంబ్లీలో ప్రశ్నించాలా? వారి యొక్క వైఫల్యాల మీద మీరు ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నించాలా? అసలు మీ అసెంబ్లీకి వెళ్ళాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? అసలు మీరు దాన్ని బహిష్కరించడం ఏంది? అది మీ అవివేకమా లేదా మూర్ఖత్వమా అనేది మీరే నిర్ణయించుకోవాలి. అలా మీరు వెళ్లకుండా ఉండాలి అని అనుకుంటే మీరు శాసనసభ్యులుగా మీరు 11 మంది రాజీనామా చేయండి. ప్రజల పక్షాన పోరాటం చేస్తారా లేదా రాజీనామా చేస్తారా? అసలు మీరు గెలిచింది లేదంటే మీరు మేనిఫెస్టోలో పొందుపరచండి. ప్రజలకు ఓటు అడిగేటప్పుడే అడగండి, మీరు మాకు ఓటు వేసి కనీసం నాకు ముఖ్యమంత్రి చేస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానయ్యా, లేకపోతే కనీసం ప్రతిపక్ష హోదాను నాకు కల్పిస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను, లేదంటే నేను అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లోనే 4 గోడల మధ్య కూర్చొని పబ్జీ ఆడుకుంటా అని చెప్పి మీరు బహిర్గతంగా చెప్తే అదేవిధంగా ప్రజలు మీకు ఓటు వేయాలా లేదా అనేది ముందే నిర్ణయించుకుంటారు. ఈరోజు మీకు జీతాలు అందుతున్నాయా? అందుతున్నాయి. మరి దేనికోసం అందుతున్నాయి? మీరు ఒక శాసనసభ్యులుగా మీరు జీతాలు తీసుకుంటూ ప్రజల కోసం పోరాటం చేయకుండా, అంటే మీరు కేవలం మీ కుర్చీ కోసం మాత్రమే రాజకీయాలకు వచ్చారా? అంటే ప్రజల సమస్యలు మీకు పట్టించుకోవా? వాళ్ళ యొక్క గోడు, వాళ్ళ యొక్క ఆవేదన మీకు పట్టించుకోవడం లేదా? ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మీకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. అసలు ప్రతిపక్ష హోదా రావాలంటే అసెంబ్లీ నిబంధన ప్రకారము 10% మీకు ఆ బ్యాంకింగ్ ఉందా? లేదు. 10% అంటే కనీసం 18 మంది శాసనసభ్యులుగా ఎన్నికలు అవ్వాలా. మీరు మాత్రం 11 మంది మాత్రమే ఎన్నికయ్యారు. మరి కనీసం ఆ 11 మంది మాత్రమే వెళ్ళి కనీసం ప్రజల పక్షాన ఈరోజు నిలబడతారా లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటారా? మీరు రాజీనామా చేసి వేరే వాళ్ళన్నా వస్తారు, వాళ్ళు ఎన్నికైతారు, వాళ్ళన్నా కనీసము మన గోడును ఆడ అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు అవుతారు, మన హక్కులు నిర్వీర్యమవుతున్నాయి, దాన్ని ప్రశ్నించే వాళ్ళు అవుతారు. మీరు ప్రశ్నించండి లేదంటే రాజీనామా చేయండి, రెండిట్లో ఒకటి చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికం ఎవరైతే ఉన్నారో వారు మీకు ఓట్లేసి శాసనం ద్వారా ఎన్నుకోబడినందుకు గాను ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన, ఆ యొక్క నియోజకవర్గంలో ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులపైన, ఆ యొక్క నియోజకవర్గంలో నెలకొన్నటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, దుర్భర పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిపైన మాట్లాడి ఎత్తి చూపి ప్రభుత్వం దగ్గర నుండి సానుకూలమైనటువంటి స్పందన తేవాల్సినటువంటి పని ఒక శాసనసభ్యుంది. మీరు ఆ పని చేయకుండా ఈరోజు ఎంతసేపు ఉన్నా కనుక మీ యొక్క స్వలాభం కోసం మీరు చూసుకుంటా ఉంటూ ఈరోజు మీరు ఏదో మాకు హోదా కావాలని చెప్పేసి మీరు అడుగుతూ ఉన్నారు. మిమ్మల్ని ఏ విధంగా అయితే కనుక ప్రజానికం ఒక చట్టబద్ధంగా ఎన్నుకున్నారో ఆ చట్టబద్ధతలో మీకు చోటు ఉంటే కనుక మీకు వస్తుంది కదా. అట్లా రాదు అన్నటువంటి సందర్భంలో మీరు ఎన్నుకున్నటువంటి ప్రజలకు న్యాయం చేసే విధంగా యొక్క సమస్యలను ఎత్తి చూపి ప్రభుత్వం నుండి సానుకూల స్పందన తెచ్చి మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి ప్రజలకు మేలు చేసే విధంగా ఉపకారంగా చేయాలి. కానీ అది ఏమాత్రం చేయకుండా, ఎంత మటుకు చేయకుండా మేము ఆ యొక్క అసెంబ్లీని బహిష్కరిస్తాం అనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విధంగా చేయడం వల్ల మీరు ప్రజానికం పైన పెట్టుకున్నటువంటి, ప్రజలు మీ పైన పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని మీరు చేతులారా సన్నగిలేటువంటి ప్రయత్నం మీ చేతులారా చేస్తూ ఉన్నారు తప్పితే ఇంకోటి కాదు అనేటువంటి సందర్భాన్ని కనుక మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు ప్రజలు ఇచ్చారు, తక్కువ సీట్లు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు అయిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓట్లు తక్కువ వచ్చాయి, నాకు సీట్లు తక్కువ వచ్చాయి, నాకు ప్రతిపక్ష హోదా లేదు అని అసెంబ్లీకి పోవడం లే. అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి మీకు ప్రజలు ఒప్పుకోలే. ప్రజలు ఒప్పుకుంటే మీరు ప్రతిపక్ష హోదా వస్తుంది, ప్రభుత్వం వస్తుంది.
ప్రజలు ఎప్పుడైతే మీకు తిరస్కరించారో ఆ ప్రజల కోరిక పైన, ప్రజల డిమాండ్ పైన, ప్రజల అభిప్రాయం పైన మీరు నడుచుకోవాలా. అట్లా కాదు నేను ఎవరి మాట వినను, నేను ఏది అనుకున్నానో అదే కరెక్టు అని అనుకొని మీరు ఈరోజు అసెంబ్లీకి పోకుండా, మీరు కాదు మీ తరపున ఎన్నికైన 11 మంది కూడా ఆ ఏరియా ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ అందరికీ ఇన్సల్ట్ చేసినట్టే. ప్రజలందరూ లక్షల మంది అసెంబ్లీకి పోలేరు. మీకు ఎన్నిక చేసి అయ్యా మా ఇష్యూలు మీరు మాట్లాడండి, ఆ ప్రభుత్వం ఏదైతే ఉచిత సిలిండర్లు చెప్పింది ఇవ్వడంలే, ఫ్రీ బస్సు అడిగింది చెప్పింది ఇవ్వడంలే, రియంబర్స్మెంట్ కావడంలే, ఏదైతే హెచ్చు తగ్గులు ఏదైతే ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎప్పుడైతే పోరాడుతాదో అప్పుడే ప్రభుత్వం చక్కగా నడుస్తుంది. అందుకోసం మీకు ఇచ్చిన అవకాశానికి సద్వినియోగపరచుకొని ప్రతిపక్షం ఈకున్నా కూడా ప్రజలు ఇలా మీకు ప్రతిపక్షం ప్రభుత్వం ఏమిస్తుంది, ప్రభుత్వం ఇయ్యదు. ప్రజలు ఎవరికైతే వాళ్ళకి ఈసారి ప్రభుత్వం ముందు మీకు ఇచ్చారు, ప్రభుత్వం మీరు ఫెయిల్ అయినారు కాబట్టి ప్రజలు వాళ్ళకి ఇచ్చారు. ప్రజల తీర్పు గౌరవిస్తూ ప్రజల సమస్య కోసం ఏదైతే మన అసెంబ్లీ ఉందో, అసెంబ్లీ మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అసెంబ్లీ, అక్కడ మన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, ఏదైతే మా సమస్యలు ఉన్నాయో మీరు చెప్తారని మేమందరం ఎలక్షన్ చేసి మీకు పంపించాం. మీకు ప్రజలు తిరస్కరించినప్పుడు ప్రజల ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత పైన మీరు నడిచి అసెంబ్లీకి పోవాలా. లేదు అంటే మేము అసెంబ్లీకి పోలేము, మేము పనికిరాము అని రిజైన్ చేసేయండి. వేరే వాళ్ళు వస్తారు, ప్రజల సమస్య కోసం పోరాడే వాళ్ళు వస్తారు. మీరు లేకుంటే వేరే వాళ్ళు వస్తారు. మీరే రావాల్సిన అవసరం లేదు. ప్రజలు తక్కువ మంది ఏం లేరు, వస్తారు. వాళ్ళైనా ప్రజల సమస్యల పైన పోరాడతారు. ఈ ప్రభుత్వం మీకు ప్రతిపక్ష హోదా అయ్యవసరంలే, మీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇలే, అంతే. ప్రజల మాట విని మీరు పోతారా డిసైడ్ చేసుకొని మీరు అసెంబ్లీకి పోతే చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు 3 నెలలకు 6 నెలలకు అసెంబ్లీ సమావేశాలు పెడతారంటే, స్థానికంగా వచ్చే సమస్యలు, స్థానికంగా ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కోసం, అసెంబ్లీలో తీర్మానాలు చేయడం కోసం, ప్రజలకు ఉపయోగపడేటువంటి తీర్మానాల కోసం అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఆ అసెంబ్లీ సమావేశాలకి ప్రజాతంత్ర విధంగా ఎన్నికల రూపంలో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు ఆ సమావేశాలకు పోకపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజలు మీకు ఓటు వేసి గెలిపించారు, మా సమస్యలు మీరు అక్కడ పోయి పరిష్కరిస్తారని. మా సమస్యలు పరిష్కరించుకోకుండా మీరు మీ స్వార్థపరం కోసం మీరు ఎన్నికల్లో మీకు అత్యధికంగా సీట్లు రాలేదనే ఉద్దేశంతోనే మీరు అసెంబ్లీ సమావేశానికి పోతే, మీరు చేసినటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు విధానాలన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో మీరు అసెంబ్లీ సమావేశానికి పోలేదనేది బాగా తెలుస్తుంది. లేదు మీరు పోకూడదని ఒక నిర్ణయం అయితే రాజీనామా చేసేయండి, మీ పార్టీకి రాజీనామా చేసుకొని 2వ విడత ఎన్నికల్లోకి ముందుకు రండి. అప్పుడు అయినా అసెంబ్లీ సమావేశాలకు పోయడానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను.